సో ఇప్పుడు మనం చూసుకుంటే మరి నార్మల్ ప్రజల్లోనే కాకుండా ఏదైతే యువత ఉన్నదో యువతను కూడా బాగా అట్రాక్ట్ చేసుకున్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇక్కడికి కొంతమంది యువకులు కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అన్న కోలుకొని మళ్ళీ మా ప్రజాసేవకు రావాలని మేము కోరుకుంటున్నాం. మంచి మనసున్న అన్న కాబట్టి మాకు కొంచెం గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, మాకు కూడా కొంచెం గుండె ధైర్యం ఉంటాడు అని మేము కోరుకుంటున్నాం. అన్న కొంచెం మాకు మళ్ళీ మా జనాలలోకి వస్తే మాకు కొంచెం అండగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మరి సుదర్శన్ రెడ్డి అన్నకి ఇలా జరగడం చాలా బాధాకరమైనది. అన్న తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి నర్సంపేట గడ్డ మీద మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాల్సిందిగా కూర్చున్నాం. అన్నగారు అయ్యప్ప స్వామి దీవెనలతో తొందరగా మీరు కోలుకొని మాలాంటి చురుకైన కార్యకర్తలను ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని చిన్న చిన్న లీడర్లు తయారు చేసిన పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నగారు ఆ దేవుడి దయతో తొందరగా కోలుకోవాలని మా యొక్క మనవి. చూస్తుంటే యశోద హాస్పిటల్ దగ్గర చాలా మంది నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనాలే కాకుండా ఆయనను అభిమానించేటువంటి జనాలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చింది? మాది నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం. నేను నెక్కొండ మండల్ బీఆర్ఎస్ అధ్యక్షుని, మండల అధ్యక్షుని. మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం విషయాల గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఏమని మాట్లాడతారు? మరి మేము ఆ దేవుణ్ణి కోరుకునేది ఇలాంటి ప్రజానాయకుడు దొరకడు. ఆ దేవుని ఆశీస్సులతోటి తొందరగా కోలుకొని మళ్ళీ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గంలో ప్రజాసేవ చేయాలని ప్రధానంగా కోరుకుంటాం. అంటే ఇప్పుడు నిత్యం ఈయన జనాల్లో ఉండేటువంటి వాడా, లేదంటే జనాలంటే ఈయనకు జనాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉండేది? రాత్రి 12 గంటలకు 1 గంటలకు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ లిఫ్ట్ చేసి నిమ్స్ కావచ్చు, ఏ అయినా హాస్పిటల్ అవసరాలు ఉంటే నేను ఒక మండలాధ్యక్షుని కాబట్టి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే దాని మీద స్పందించే నాయకుడు ప్రజానాయకుడు. ఇక అంత మంచి నాయకుడు దొరకలేడు కూడా. మరి ఇప్పుడు మరి ఆ భగవంతుని ఆశీస్సులే కానీ, లేదంటే మీ ప్రజలందరి యొక్క అశేష అభిమానాలు పొంది మరి భగవంతుడు ఉండి మరి ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అన్న? దాదాపు ఉమ్మడి జిల్లాలో అంతటా కూడా ఇప్పటికే భగవంతుని ప్రార్థిస్తాన్లు, పూజలు చేస్తాన్లు అన్నీ ఏ రకంగా అవసరం ఉంటే ఆ రకంగా మొక్కులు అనేది మొక్కుకోవడం జరుగుతుంది. ఏ మొక్కు ఫలితం జరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే మేము అదే గొప్పగా కోరుకుంటున్నాం. ఓకే అన్న. అన్న మరి మీరు ఏమని మాట్లాడతారన్న? మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి నిజానికి ప్రజల్లోకి మళ్ళీ వస్తారా, ఏమంటారు? ఇంత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్దన్న గారు కేసీఆర్ చేసినటువంటి సేవలలో భాగంగా నర్సంపేట ప్రజలకు కూడా అతను ఎనలేని సేవలు అందించారు. మరి యొక్క ఆయన సేవలకు అనుగుణంగానే ఈరోజు భగవంతుడు కూడా అతనికి ఆత్మస్థైర్యం కల్పించి మళ్ళీ ప్రజలలో రావడానికి వారు ప్రజల పట్ల వారు చేసే ఒక మళ్ళా సేవా కార్యక్రమంలో పాల్గొంటాడని మేము అయితే ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు చేసిన ఆయన సేవలకు ప్రజలు కూడా ఇలా ఆర్తనాదాలతోని ఇలా గుళ్ళల్లో కొబ్బరికాయలు పూజలు ఎన్నో చేస్తున్నారు. ఇలా అన్నదానాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ప్రజలకు వచ్చి సేవ చేసే భాగ్యం తప్పకుండా కలుగుతుందని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అభిమానించేటువంటి అంటే పార్టీలకు అతీతంగా, అంటే ఈయన నా పార్టీ ఆయన నా పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా అభిమానించేటువంటి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ మనతో పాటు అయితే వీల్ చైర్లో ఒక వికలాంగులు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఈ అన్నకుని పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి అనుబంధం ఉన్నదో ఒకసారి కనుక్కుందాము. నమస్తే అన్న, నా పేరు కిరణ్ నాయక్. నేను మా నర్సంపేట నియోజకవర్గంలో మాకు ఎక్స్ ఎమ్మెల్యే. బట్ ఆయన ఎమ్మెల్యేలా ఎప్పుడు మేమంతా విఐపీలా చూడలే. యాజ్ అ ఫ్రెండ్గా, బ్రదర్గా, వికలాంగులకు చాలా సపోర్ట్గా మాట్లాడే వ్యక్తి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన రానంగానే మాకు షాకింగ్లో ఉండిపోయినాం. తక్షణమే చాలా బాధ అనిపించింది. సో ఏం చేయాలో కూడా అర్థం కాలే. చాలాసేపు ఏడుచుకున్నాము, రిప్ కూడా పెట్టేసినాం. దెన్ అగైన్ మమతా గారు, డాక్టర్ ఎవరైతే ఉన్నారో రోహిణి హాస్పిటల్ వారు, వాళ్ళు ఎప్పుడైతే స్పందించారో అప్పుడు మాకు హ్యాపీగా అనిపించింది. మళ్ళీ బతకాలి, మళ్ళీ ప్రజల్లో సేవ చేయాలి. అంటే ఈ ఎమ్మెల్యేస్ అందరు ఏముంటారంటే మాట్లాడడానికి కూడా టైం ఇవ్వరు. అలాంటి వ్యక్తి మాతో మాట్లాడుకుంటా, మాతో ఎంజాయ్ చేస్తూ
వాళ్ళ వర్క్ని హ్యాపీగా మూమెంట్ తీసిన వ్యక్తి ఏకైక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు. అంటే ఇప్పుడు జనాలతో ఆయన వైఖరి ఎట్లుండేది మరి? నిజానికి జనాలు వస్తే ఆయనలో వాళ్ళని ఆదరించడము అంటే ఇది క్యాస్టిజం లేదన్న, ఆయన రెడ్డి అనే ఫీలింగ్ లేదు. ఎస్సీ ఎస్టీ వికలాంగులు ముసలోళ్ళు ఎవరున్నా సరే చాలా బాగా క్లోజ్ అయ్యి మాతో మాట్లాడే వ్యక్తి. సో ఈరోజు ఆయన ఆరోగ్యం కంపల్సరీ 100% దేవుని దయ వల్ల ఏమీ కాకూడదని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ నాయక్, నర్సంపేట. తడ్కా అశోక్ గడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఈయన బీజేపీ పార్టీ, మరి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్వస్థత గురై ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, బాగలేదని విషయం తెలుసుకొని నేరుగా ఇక్కడికైతే వచ్చిర్రు. మరి అన్న ఏంటన్న మరి ఆయన గురించి మీరు ఏమని మాట్లాడతారు? ఆయనకు మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉన్నాయి? మేము సుదర్శన్ రెడ్డి కావచ్చు, మేము రాజకీయంగా బయటకు వచ్చి మేము ఒక 35 సంవత్సరాలు వస్తుంది. 35 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు. కానీ ఏ రాజకీయ పార్టీ లెవెల్ ఉన్నా కానీ అందరినీ కుటుంబ సభ్యులు లెక్క బావ, అన్న, అక్క, తమ్ముడు, అన్న అని అందరితో కలిసి మంచిగా అన్ని ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాం. ఈ రాజకీయంగా వేళ రాజకీయంలో వాళ్ళు అప్పుడు చేసుకున్నాం. కానీ ఇవాళ సుదర్శన్ రెడ్డికి ఇట్లా అయిందని మేము ఎవరో నమ్మలేకపోతున్నాం. అతి తక్కువ వయసు, ఒక 33 సంవత్సరాల వ్యక్తి, 53 సంవత్సరాల వ్యక్తి ఇలా అట్లా అయిందంటే ఎవరు నమ్మలేకపోతున్నాం. వయసు మీద పడో ఏదైనా అనుకోకుండా వచ్చినప్పుడు వేరు, కానీ ప్రజలలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఇలా ఇట్లా అయిందంటే ఈ రాజకీయాలకు అతీతంగా ఇంత మంచి గొప్ప వ్యక్తి బతకాలనే ఆలోచనతో మేము ప్రతి దేవుని వీధి దీవించినాం. రాముడిని, ఆంజనేయుని, అన్ని కులాలకు అతీతంగా అందరం కానీ మేము దేవుని ప్రార్థించేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి మంచిగా తిరిగి మళ్ళీ నర్సంపేటకు రావాలి, నర్సంపేట ఎమ్మెల్యేగా తెలిసి నర్సంపేట ప్రజలను ఎంతో కొంత చైతన్యవంతం చేసి నర్సంపేటను డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో. అంటే ఇప్పుడు ఈయన ఆరోగ్యం పట్ల ఏమైనా నమ్మలేని నిజాలు ఏమైనా వెలికొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అసలు వాస్తవంగా 4 రోజుల కానీ ఇట్లా ఉందంటే మేము తట్టుకోలేకపోతాను. మంచిగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం, కానీ జరగదని ఏమన్నా జరుగుద్దని భయం ఉన్నది మాకు. అది జరగద్దని మేము దేవుని ప్రార్థించుకుంటాం. ఓకేనా? సో మరి మనం చూస్తే ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలే కావచ్చు, లేదంటే జనాలే కావచ్చు, లేదంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చిన వేళ మరి తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి అయితే తప్పకుండా బాగుంటుంది. ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం అయితే సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్నది కాబట్టి ఆయన మళ్ళీ జనాల్లోకి వచ్చి తప్పకుండా నర్సంపేట నియోజకవర్గానికి అయితే బాగు చేసేటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తారు. ఎందుకంటే ఉద్యమకారుడు, అదేవిధంగా కేసీఆర్ గారితో ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి నాయకులలో ఈయన నెంబర్ 1 అని చెప్పొచ్చు. మరి తప్పకుండా మా యొక్క నాయకుడు మమ్మల్ని వదిలైతే అనంత లోకాలకు తప్పకుండా వెళ్ళడు. తప్పకుండా జనాలందరి ఆశీర్వాదాలు ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదాలతోటి ఆయన నిండు 100 ఏళ్ల పాటు ఆయన యొక్క ఆరోగ్యం అయితే బాగుంటుంది. తప్పకుండా జనాల్లోకి వచ్చి మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే తప్పకుండా చేస్తారు అనేటువంటి విషయాలు అయితే వినిపిస్తున్న వేళ. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ శివతో గుణ.